మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. बहुत सारे यहाँ पर शादी खाना मेरठ में जबरदस्त शादी खाना भी बना है, लेकिन कांग्रेस आने के बाद ये अगले साल में ₹1,500 का काम भी मुसलमानों के लिए नहीं करे, एक पैसा का भी काम नहीं करे। आप लोगों से मैं एक ही वादा कर रहा हूँ, केसीआर साहब हमारे को एक ही बताए सिखाए, बीआरएस एक सेक्युलर पार्टी है, बीआरएस किसी हाल में बीजेपी से मिलकर काम नहीं करेंगे। हम सर झुकाने के लिए तैयार है, लेकिन बीजेपी के सामने सर झुकाने के लिए हम तैयार नहीं हैं। बीआरएस हिंदू मुसलमानों को दो भाई लेके चलते हैं। आप लोग हर वार्ड में भी हमारे बीआरएस कैंडिडेट को जिताइए। बेवा बुढ़े लोगों को 4,000 पेंशन देता बोल के धोखा दिया रेवंत रेड्डी, और शादी मुबारक के साथ 1 तोला सोना देते बोल के धोखा दिया रेवंत रेड्डी। रेवंत रेड्डी ने महिलाओं को महीने में 2,500 देता बोल के भी धोखा दिया, सब धोखा दिया रेवंत रेड्डी। जो अपने को धोखा दिया उसको सबक सिखाने का वक्त आ गया। अब क्या बोलता रेवंत रेड्डी, मेरे ఆలోచించండి, ఈ ఎన్నికల్లో మెదక్లో తప్పిపోయి ఇంకా ఎవరికైనా కాంగ్రెస్ కోటేస్తే నేను 2,500 ఎగ్గొట్టినా, 4,000 పింఛన్ ఎగ్గొట్టినా, రైతు బంధు 2% ఎగ్గొట్టినా నాకే ఓట్లు పడి ఇంకా ఎగ్గొట్టారా? మోసం చేసినకి సురుకు పెట్టాలి, మోసం చేసినకి బుద్ధి చెప్పాలి. ఇలా మేము మా కోసం అడుగుతలేదు, మీకోసం అడుగుతా ఉన్నాం. మనకు అన్యాయం జరిగింది. ఇలా కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఆనాడు 200 పెన్షన్ ఉంటే 2,000 చేస్తా అంటే కేసీఆర్ గారు గెలిచిన మొదటి నెలలోనే 2,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. ఇలా నా అమ్మ బుక్కడి బువ్వ తింటుందంటే కేసీఆర్ ఇచ్చిన 2,000తోనే కదా. రేవంత్ రెడ్డి పొద్దుగా చేస్తే కేసీఆర్ గారిని తింటా ఉన్నాడు. ఏమంటుండు, పేగులు మెడలేసుకుంటా, లేకపోతే దాంట్లో తొండలు కొట్టా, లేకపోతే నీ కళ్ళ గుడ్లు కూడా దిక్కా. దీంతో నా అమ్మ కడుపు నింటదా? రేవంత్ రెడ్డి నువ్వు కేసీఆర్ తిట్టుడు కాదు, నా అమ్మకు 4,000 పింఛన్ ఇయ్యి, నా అమ్మ కడుపు నిండుతుంది. ఈ ఎమ్మెల్యే ఉన్నాడు, చాలా గొప్ప ఎమ్మెల్యే. అప్పుడు ఎలక్షన్ అన్నమాట అన్నాడు, అరే 24 గంటల కరెంట్ అని ఊకంటుందా మీరు, అవసరమైతే 25 గంటల కరెంట్ ఇస్తాను రైతులకు. వస్తుందా 25 గంటలు? 12 గంటలు కూడా వస్తలేదు. సాయంత్రం 5 గంటలకు కరెంట్ పోతే మళ్ళా పొద్దుగాల 5 గంటలకు కరెంట్ వస్తున్నది. ఇలా రైతులకు 12 గంటల కరెంట్ వస్తలేదు. కరెంటు పోయింది, రైతు బంధు పోయింది, మున్పట్లకి ఎరువులు దొరకలేదు, రైతు బీమా ఉంటుంది.